హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం బెండకాయ 65ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. రసం మరియు పప్పుచారులో ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూడగా ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో 5-6 వెల్లుల్లి, ఇంచు అల్లం ముక్క, కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు, ఒక 2 పచ్చిమిరపకాయలు, ఒక స్పూను జీలకర్ర వేసుకొని ఫైన్గా గ్రైండ్ పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. లేత బెండకాయ ముక్కల్ని తీసుకొని చిన్నగా ఈ విధంగా కట్ చేసుకొని జిగురు లేకుండా ఎండబెట్టుకోవాలి. ఇప్పుడు వాటిలో 2 స్పూన్లు శనగపిండి, 2 స్పూన్లు బియ్యపిండి, హాఫ్ స్పూన్ కారము, తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే మనం మిక్సీ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని కూడా ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ కలిసే విధంగా మొత్తం కలుపుకోవాలి. పిండి మొత్తం చాలా గట్టిగా ఉండేటట్టుగా చూసుకోండి. కలిపేటప్పుడు జోరుగా అసలు ఉండకూడదు. ఈ విధంగా గట్టిగా ఉండాలి. మరీ గట్టిగా ఉంది అనుకుంటే ఒక హాఫ్ స్పూను వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోండి. ఈ విధంగా గట్టిగా ఉండాలి శనగపిండి కలుపుకుంటే. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని మనం మిక్స్ చేసుకున్న బెండకాయ ముక్కలను ఇందులో యాడ్ చేసుకుందాం. ఈ బెండి 65ని చిన్నపిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తినేస్తారు. ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని మెల్లిమెల్లిగా కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా పైనుండి కింద వరకు మొత్తం కలుపుకుంటూ ఉండాలి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసేస్తే సరిపోతుంది. ఆ హీట్కి తీసిన తర్వాత ఇంకొంచెం డార్క్ గోల్డెన్ కలర్లోకి వస్తాయి. ఇలా వస్తే బెండి 65 కంప్లీట్ అయిపోయింది. వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కొన్ని పల్లీలు, 4-5 చీలికలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి మరియు 4-5 రెమ్మల కరివేపాకు వేసుకొని బెండకాయ ముక్కల్లోకి మనం యాడ్ చేసుకుందాం. హోటల్ స్టైల్ బెండి 65 కంప్లీట్ అయింది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది సాంబార్లోకి, రసంలోకి చాలా బాగుంటుంది. మీరు ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి. అలాగే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.